నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ఏపీ ప్రభుత్వం ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో దీనికి సంబంధించి సిట్ విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్లు నమోదు చేసిన తర్వాత ఏకసభ్య కమిటీని నియమించింది. అయితే 45 రోజుల్లోగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. మరి ఇప్పుడు ఈ దినేష్ కుమార్ టీం తిరుమల తిరుపతి చేరుకొని అక్కడ విచారణ ప్రారంభించింది. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళారు అనగానే వైసీపీ వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టింది. ఇప్పుడు ఆయన ఎంక్వైరీలో ఏం తేలింది అనేదే ఓ పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు అంటే నేరుగా తిరుపతి వెళ్ళి విచారిస్తున్నారు అంటే, అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని పరిశీలిస్తున్నారంటే ఏదో కీలకమైన విషయం ఆయన చేతికి చిక్కింది అని చెప్పి. సో అదేంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ విచారణ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అంటే సరిగ్గా విచారించలేదు, ఇంకొంతమందిని వదిలేసింది అని చెప్పేసి, మెయిన్ వాళ్ళ వరకు వెళ్ళలేదు, పిఏల వరకే ఆగిపోయింది అని. ఇప్పుడు దినేష్ కుమార్ గారితో కూడిన ఏకసభ్య కమిటీ విషయానికి వచ్చేసేపటికి డైరెక్ట్ తిరుమల వెళ్ళి విచారించడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు అందరి అనుమానం ఏంటి అంటే, ఆయనకి ఏదైనా కీలకమైన అంశం దొరికిందా, లేదు అంటే సిట్ ఏదైతే సగంలో ఆపేసిన విచారణ ఉందో అది ఆయన పూర్తి చేసి అసలు దోషులు ఎవరో కనిపెట్టి చెప్తారా అనేది. అసలు దినేష్ కుమార్ గారి ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చి ఉంటుంది? అంటే సిట్, సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్, సిబిఐ సిట్ ఇవాళ ఈ విచారణ సగంలో ఆగింది. అంటే ఏంటి, అధికారుల వరకే ఆ విచారణ పరిమితమైంది. మనం చూసాం, కొంతమంది అధికారులను అరెస్ట్ చేశారు. ఆ మార్కెటింగ్ జిఎం సుబ్రహ్మణ్యం వీళ్ళందరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొంతమంది ఆ డైరీ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఆ బోలేబాబా డైరీ, పొమిల్ జైన్, విపుల్ జైన్, లేకపోతే ఏఆర్ డైరీ, రాజశేఖర్, వైష్ణవి డైరీ, ఆ యజమానుల అరెస్టుతో ఆగింది. సిట్ ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. 11 పేజీల నివేదికలో మరి 3 అధికారులపై వేటేయమంది. ఎవరు, సింఘాల్, ఆయనపై వేటేసింది ప్రభుత్వం. బాలాజీ, అతను ఫైనాన్స్, అతన్ని సెలవుపై వెళ్ళిపోయాడు. ధర్మారెడ్డి అసలు కీలకమైన వ్యక్తి. ఎవరు, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి అవినీతి కుంభకోణం, తిరుమల వేదికగా జరిగినటన్నిటికీ అతనే సాక్షి, అతనే సూత్రధారి. ఎవరు, ధర్మారెడ్డి సంతకాలతోనే ఇదంతా జరిగింది. 250 కోట్ల నెయ్యి స్కామ్ అయినా, లేదు 4000 కోట్ల సరుకుల స్కాములైనా, ఏది జీడిపప్పు, యాలకులు, శనగపిండి, మొత్తం అప్రసాదాలకి, నైవేద్యాలకి, అన్నదానానికి వాడిన సరుకులు 5 ఏళ్లలో 4000 కోట్లు అన్నమాట. లేదు ఇంజనీరింగ్ విభాగం, వీటన్నిటికీ ఎవరు, ధర్మారెడ్డి. ఇప్పుడు ధర్మారెడ్డి మరి దినేష్ కుమార్ విచారణలో ఇంకేం బయట పెడతాడు? సిట్ విచారణలో చెప్పని అంశాలు ధర్మారెడ్డి ఇప్పుడు ఏమైనా అప్రూవర్గా మారతాడా? ఎందుకంటే ధర్మారెడ్డిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకో. ఇప్పుడు బాలాజీ లేకపోతే సింఘాల్ మీద మనం చూసాం. మరి సిట్ చెప్పిన మరో 3వ వ్యక్తి అతనే. ఎవరు, ధర్మారెడ్డి మూల విరాట్ అవినీతి కుంభకోణాలకు అతనే. మరి ధర్మారెడ్డి వాట్ నెక్స్ట్? మనం చూసాం కల్తీ మద్యం, ఏది ఆ మద్యం కుంభకోణం సాయిరెడ్డి ఎలా అయితే ఓపెన్ అయ్యాడో, కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజ్ అని చెప్పాడో, ఇప్పుడు ధర్మారెడ్డి దినేష్ కుమార్ కమిటీ ముందు హాజరై కర్త కర్మ క్రియ సుబ్బారెడ్డి అని చెప్తాడా? కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అనే చెప్తాడా? ఎందుకంటే మనం చూసాం, అతను ఎవరు, చిన్నప్పన్న, సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న. అసలు ఆ పిఏ నా పిఏ కాదు, అతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అన్నాడు. వీళ్ళే ప్రభాకర్ రెడ్డితో అతనికి జరుగుబాటు లేదు, పేదోడు, ఎంతో కొంత నీ ట్రస్ట్ నుంచి సహాయం చేయి అంటే ఆయన పాపం నెలకు 25,000 ఇచ్చాడు. ఆ 25,000ని జీతం కింద చూపించారు. జగన్మోహన్ రెడ్డే చెప్పాడు ప్రెస్ మీట్లో, ఏమని, విపిఆర్ పిఏ అని. కానీ సిట్ ఏమని చెప్పింది, సిట్ ఛార్జ్షీట్లో చిన్నప్పన్న సుబ్బారెడ్డి పిఏ అని చెప్పింది. ఇక్కడ సుబ్బారెడ్డి విచారణకు హాజరయ్యాడు. హాజరైనా కూడా ఇంతవరకు ఆయన యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు బయటికి రాదు. మేడం స్వర్ణ, సుబ్బారెడ్డి యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు మరి దినేష్ కుమార్కి ఇస్తారా? మనం అనేది అదే, ఏది, పాలక మండలి ఈ అవినీతి కుంభకోణాన్ని మొత్తానికి కారణం. అంటే సార్, రీసెంట్గా టీటీడీకి సంబంధించి ఒక ప్రచారం జరుగుతుంది. ఏది, బిఆర్ నాయుడు గారికి సంబంధించిన డీప్ ఫేక్ వీడియోస్.
గ్రోకే చెప్పేసింది డీప్ ఫేక్ వీడియోస్ ఒరిజినల్ కాదు అని. అంటే ఈయన తిరుపతి వెళ్తారని ముందే గ్రహించి వైసీపీ సోషల్ మీడియా ఇలాంటి ఫేక్ వీడియోలు రిలీజ్ చేసి దారి మళ్లించే ప్రయత్నం చేసిందా? ఎందుకంటే కరెక్ట్గా అవి నిన్న వచ్చినాయి, నిన్నటితో సార్ట్ అవుట్ అవుతుంది అనుకున్నాం. ఈ రోజు ఆయన దినేష్ కుమార్ గారు తిరుపతి వెళ్ళారు వెంటనే. అంటే నెల 15 రోజులు, దగ్గర దగ్గర ఒక 45-50 రోజులు అవుతుంది. ఏంటి సిట్ ఛార్జ్ షీట్ నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేసి ఈ 50 రోజుల్లో 50 డ్రామాలు ఆడారు. మొదటి రోజు డ్రామా ఏంటి? భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి హోమం, నిందా పరిహార యాగం, అక్కడ ఓ ఫ్లెక్సీ ఎవరిది? పవన్ లేకపోతే చంద్రబాబు రాక్షసులుగా ఈయన యాగం చేస్తుంటే వాళ్ళు రక్తం పోస్తున్నట్టు ఫ్లెక్సీ. దానికి కౌంటర్గా తెలుగుదేశం ఈ బ్యాచ్ అంతా రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు పెడితే మళ్ళా డైవర్షన్. ఎక్కడ? గుంటూరు. ఆ గుంటూరులో ఏం చేశాడు అంబటి రాంబాబు? ఆ ఫ్లెక్సీ చించేసేయమని ఇక బూతులు తిట్టాడు. చంద్రబాబును బూతులు తిట్టేసేసరికి అక్కడ ఒక పెద్ద యుద్ధం గుంటూరులో మనం చూసాం. ఏంటి, ఆయన కారులో ఆయన ధ్వంసం అవ్వటం, లేకపోతే ఆ ఇల్లు ఏదో ఇబ్బంది పెట్టడం. అతను బయటకు వచ్చి నీ రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క కూడా భయపడదు, తోటలో 2 కుక్కలు భయపడవు అని అంటాం. అదేమంటే నేను క్షమాపణ చెప్పాను అంటాం. జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళి కాపు టైగర్ అంటాం. కమ్మ వర్సెస్ కాపు. అంటే డైవర్షన్ ఎలా జరుగుతోంది అనేది తీసుకుంటే తర్వాత ఇంకా అసలు ఎపిసోడ్ ఇందాపూర్. ఇందాపూర్ అనే డైరీని తీసుకొచ్చి అది కాస్త హెరిటేజ్ బినామీ అని. ఇప్పుడు ఎక్కడ ఇందాపూర్, ఎక్కడ హెరిటేజ్? ఇది పెట్టి 35 ఏళ్ళు, అది పెట్టి 25 ఏళ్ళు. ఇప్పుడు ఇందాపూరు అక్కడ ప్రోడక్ట్స్ అమూల్కి ఇస్తుంది, పతంజలి కూడా అక్కడ చేయించుకుంటుంది కొన్ని ప్రోడక్ట్స్, హిందుస్థాన్ యూనిలివర్ చేయించుకుంటుంది, బ్రిటానియా చేయించుకుంటుంది. అవన్నీ బినామీలా? అవి కాకుండా బినామీలు హెరిటేజ్ ఎలా అవుద్ది? ఇందాపూర్తో ఒక డ్రామా, నెక్స్ట్ అది కాస్త ఏం సక్సెస్ అయినట్లేదు. ఇక ఇప్పుడు ఏంటి? వీడియోలా? నేను అంటోంది అదే, 50 రోజుల్లో 50 డైవర్షన్లు చేశారే, కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదే. బిఆర్ నాయుడు వీడియో అన్నారు, ఫేక్ అన్నారు, లేకపోతే ఏఐ అన్నారు. అరే బిఆర్ నాయుడే తిట్టాడు, ఏమన్నాడు? బోక్ అన్నాడు, ఏదో పోరం బోక్ అన్నాడు. మరి పోరం బోకులారా ఏంట్రా అని ఏదో తిట్టాడు ఆయన. ఎవరో మహిళ, ఏది వీళ్ళు ఆ మహిళ ఫోటో కూడా వీడియో కూడా బ్లర్ చేయకుండా ఆమె పేరుతో సహా బదనాం చేశారు. ఆయన రియాక్ట్ అయిన తర్వాత బ్లర్ చేసి మళ్ళీ ఒక వీడియో వేయడం, తర్వాత ఒక లెటర్ ఏదో పెట్టి మళ్ళీ దాంట్లో మీద పేర్లు బ్లర్ చేసి ఆయన రియాక్ట్ అవ్వకపోతే అవి కూడా హైడ్ చేసేవారు. ఇప్పుడు ఆమె కేసు పెట్టింది. ఇప్పుడు ఇవాళ నిన్న రాయదుర్గంలో అదే మహిళ వచ్చి కేసు పెట్టింది. ఏంటి, అక్కడెక్కడో కెనడా నుంచి ఆస్ట్రేలియా నుంచి కొన్ని లింకులు ఏవో ఇచ్చి వీళ్ళందరూ ఈ విధంగా నా ఆత్మగౌరవం నన్ను అప్రదిష్ట పాలు చేశారంటూ రాయదుర్గం పోలీసులకు ఆమె ఇచ్చిన కేసు. తెనాల్లో ఇంకొక ఆమె కేసు పెట్టింది. ఏంటి ఆమె అసలు ఎవరో జెట్టి ఏదో మహిళ, ఆమె అడ్వకేటో మరేమనుకుంటా, ఆమె ఫోటో కూడా వాడారంట. అంటే ఎవరెవరితోనో ఇప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు దిగుతాం కదా సార్, ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీరు నేను పక్క నుంచి ఉంటే ఎవరో ఫోటో దిగుతారు, ఆ ఫోటోల్లో కూడా వాడారు. జాగ్రత్త, నువ్వు నాతో ఫోటో దిగబాక. అంటే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే ఎంత భయం క్రియేట్ చేస్తారంటే, అంటే ఒక కూతురుతో ఫోటో దిగినా కూడా తప్పే. ఇవాళ వీళ్ళతో బూతు ఏది అంటే బూతు కళ్ళతో చూస్తున్నారు, బూతు మాట్లాడటం, బూతు రాయడం, అదొక బూతు పార్టీగా మారిన పరిస్థితుల్లో వెంకయ్య నాయుడే అన్నాడు, మాజీ ఉపరాష్ట్రపతి, బూతులకి బూతుల్లోనే తిరుగులేని సమాధానం చెప్పారన్నా కూడా వాళ్ళ బూతులు వదులుకోవటం లేదంటే, ఇప్పుడు బిఆర్ నాయుడుకు బూతు మీరు ఆపాదించడం ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు ఆల్రెడీ బూతు సుప్రభాతం రాసినాడు, సుప్రభాతానికి బూతు రాసినాడు ఏమనాలి? సుప్రభాతం అంటే స్వామివారికి మేల్కొలుపు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రతిష్ఠ, ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట అంటూ సాగే ఆ మేలు కొలుపులో బూతు చూశారంటే, బూతు రాశారంటే, ఈ బూతుల బ్రదర్స్ బిఆర్ నాయుడుకి బూతు ఆపాదిస్తారా? ఫేక్ వీడియోలు పెడతారా? మహిళల జీవితాలతో ఆడుకుంటారా? ఇక అది కూడా వర్కౌట్ కాలేదని మళ్ళీ ఏం చేశారు? నిన్న లెటర్, ఏదో ఒక లెటర్ సృష్టించారు, చూసావా? ఆ లెటర్ కూడా నువ్వు కరెక్ట్గా స్క్రీన్ మీద చూడు, కొన్ని వాక్యాలు చెరిపేసి
అర్థం కాకుండా కొన్ని మళ్ళా వీళ్ళు మళ్ళా దానిపైన రాసి ఏంటి ఏదో అక్షరాలు చెరిపేసేసి ఏదో పూస్తే కెమికల్ మళ్ళా అదే దస్తూరితో Whitener. రాసి వైటనర్తో ఆ లెటర్ కనుక చూస్తే అది ఎంత ఫేక్ లెటర్. చూసాను సార్ అది. అంటే ఫేక్ వీడియోలు, ఫేక్ letters. లెటర్స్, ఫేక్ పార్టీ. ఎంత డైవర్షన్ చేసినా ప్రజలు మాత్రం డైవర్ట్ అవ్వట్లేదు సార్. కల్తీ నెయ్యి కేసులో ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారా, అంతిమ లబ్ధిదారుడు ఎప్పుడు అరెస్ట్ అవుతాడని ఏపీ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. దినేష్ కుమార్ గారు దీన్ని సార్ట్అవుట్ చేస్తారా? దినేష్ కుమార్ గారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మీద కూడా ఏమన్నా ఫేక్ వీడియోలు, ఫేక్ లెటర్స్ సృష్టించారండి వీళ్ళు దేనికైనా తెగిస్తారన్నమాట. అంతే. కానీ ఆయన నిజాయితీపరుడు. 35 ఏళ్ళు ఆయన మరి ఏది సీనియర్ ఐపీఎస్ అమ్మా. అవును సార్. ఆయన అసలు 35 ఏళ్ళ సర్వీసులో ఒక 3 ఏళ్లే సెంట్రల్ సర్వీస్, అంతా 32 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్లోనే చేసిన దినేష్ కుమార్ మొత్తానికి వీళ్ళ భరతం పడతాడా? ఎందుకంటే ఇది కోట్లాది భక్తుల విశ్వాసం. నిజమే. ఇది 250 కోట్ల స్కామ్ కాదు, ఇది 100 కోట్ల హిందువుల నమ్మక ద్రోహం. 100 కోట్ల హిందువులకి వీళ్ళు చేసిన విశ్వాస ఘాతుకం. రైట్. దీనికి వాళ్ళ ఏ కోర్టు వదిలేసినా ప్రజా కోర్టు ఉంటుంది, అసలు దానికన్నా హైయెస్ట్ దేవుడు కోర్టు ఉంటుంది. ఈ రెండింటి నుండి ఎవరూ తప్పించుకోలేరు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.